హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీరైతే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మనం తలకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: సన్నగా కోసుకున్న ఉల్లిపాయలు, నిలువుగా చీల్చిన పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్, అలాగే వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్, అలాగే రౌండ్ గా ఉల్లిపాయను కోసుకోండి అన్నంలో తినడానికి. అలాగే తెచ్చిన తలకాయ మాంసాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నూనె వేడెక్కేదాకా ఉంచండి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోండి. కుక్కర్ గిన్నె ఎందుకు పెట్టాము వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. తగినంత సాల్ట్ వేసుకోండి. మొత్తం కలిసేటట్టు బాగా తిప్పండి. మూత పెట్టి కాసేపు వదిలేయండి. చూపిస్తున్న విధంగా పెట్టండి, టైట్ గా పెట్టకండి. మూత తీసి మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా తిప్పండి. మళ్ళీ మూత పెట్టి వదిలేయండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత తలకాయ మాంసం మాత్రం వేసుకోండి. బ్రెయిన్ వేయకండి, బ్రెయిన్ వేస్తే చితికిపోతుంది. సరిపడినంత పసుపు కూడా వేసుకోండి. సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. అదంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా తిప్పుకోండి. కొంచెం సేపు మూత పెట్టి వదిలేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మొత్తం కలిసేలా ఒకసారి